ఓ నమశివాయ. అందరికీ నమస్కారం అండి. పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి. చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి అశుభానికి సంకేతమని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందువల్ల పూజ చేసే ప్రతి ఒక్కరి పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఏది పవిత్రమైనది, ఏ విధంగా పూజలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు. పక్కింటి వారి చెట్టు నుండి పూలు కోసేటప్పుడు వారిని అడిగి మరీ కోసుకోవాలి, లేదా ఎంతో కొంతైనా డబ్బులు వారికిచ్చి పూలు కోసుకోవాలి. అలా అడగకుండా కోసిన పూలు పూజకు వాడితే ఆ ఫలితం వారికే దక్కుతుంది. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలు మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడూ కూడా ఏకావతితో చేయకూడదు. అది అశుభమైన పని. పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవునికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలకూడదు. అలాగే పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివునికి సమర్పించకూడదు. అలాగే వినాయకునికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. పూజ కోసం చిరిగిపోయిన బట్టలు, అలాగే అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ కూడా ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని, అలాగే దేవతలు నిరాశ చెందుతారని పండితులు చెబుతున్నారు. కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని అని పండితులు చెబుతున్నారు. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొకటి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందంట. అనారోగ్యానికి కూడా కారణం అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. శివుని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా ఎప్పుడూ నిలబడి నమస్కరించకూడదు. కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం, ఆగ్రహంతో ఉన్నటువంటి దేవుళ్ళ ప్రతిమలు ఎప్పుడూ కూడా మన పూజ గదిలో ఉంచుకోకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తరువాత నూనె పోస్తుంటారు, కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత ఒత్తులు వేయాలి. వంటగదిలోనూ వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. ఇలా చేయటం వలన దేవుళ్ళు ఆగ్రహానికి గురి అవుతారు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తిని వెలిగించకూడదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులని చెప్తారు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు అస్సలు చేయకూడదు. పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండకూడదు. ఒక్క చేత్తో దేవుని అసలు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తులసి దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలను. ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిద
ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. అలా చేస్తే ఆ దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేటు కానీ, మట్టితో చేసిన ప్లేటు కానీ, అసలు ఏమీ లేకపోతే తమలపాకు అయినా పెట్టాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్టీలు కుందుల్లో దీపారాధన అసలు చేయకూడదు. ఇది ముఖ్యమైన విషయం. శివలింగం అభిషేకానికి స్టీలు పాత్రని ఉపయోగించరాదు. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. అభిషేకం చెయ్యాలనుకుంటే ప్యాకెట్లో పాలను ఒక మట్టి పాత్రలో పోసి అభిషేకం చెయ్యాలి. శివలింగాన్ని శివుడికి చిహ్నంగా భావిస్తారు. శివలింగంలో మొత్తం విశ్వం శక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే పూజ సమయంలో కానీ, ఇతర సమయాల్లో కానీ శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదు. శివలింగాన్ని ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి. చాలామంది విగ్రహాన్ని శుభ్రం చేసే సమయంలో నేలపై ఉంచుతారు. విగ్రహాన్ని నేలపై ఉంచి శుభ్రం చేయకూడదు. ఇలా చేయటం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుంది. దీనివల్ల ఇంట్లోని సుఖశాంతులు చెడిపోతాయని విశ్వాసం. ఏ ఇంట్లో అయితే పూజ సమయంలో ప్రతిరోజు శంఖం ఊదుతారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. సాలగ్రామ విష్ణువుకు చిహ్నం. అందుకే విష్ణువు పూజలో సాలగ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఇంట్లో అయితే సాలగ్రామం ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి. కానీ దీన్ని నేలపై ఉంచడం వల్ల నష్టం కలుగుతుంది. సాలగ్రామాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు. వేరుశనగ నూనె, గేదె నూనె దీపారాధనకు ఉపయోగించకూడదు. అవి నిషిద్ధం. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కలుగుతుంది. నీటితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. వినాయకుడికి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. ప్రతిరోజు పూజలో నువ్వుల నూనె ఉపయోగిస్తే సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటలలోపు చేస్తే సర్వ శుభములు, ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. దేవుడు పటాలని శుభ్రం చేయాల్సి వస్తే మంగళవారం నాడు లేదా గురువారం నాడు శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అసలు శుభ్రం చేయకూడదు. అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకుండా చూసుకోవాలి. అలా నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే వెలిగించాలి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహదోషాలు పోతాయి. పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. జిల్లేడుతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు. తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును. అలాగే ధనవంతులు కూడా అవుతారు. అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే అప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును. నూతన తెల్ల వస్త్రములను వత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. 2 వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబ సుఖశాంతులతో ఉంటుంది. 3 వత్తులతో దీపం వెలిగిస్తే పుత్ర సుఖం. 5 వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయి. 9 వత్తులతో దీపారాధన చేయటం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షింతలు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకమైన పూలు ఏవైనా చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే
మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. భగవంతునికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి సంబంధం విషయంలో వచ్చిన అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి. కమలా పండును నైవేద్యంగా సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.